స్తుతి 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 సర్వశక్తిమంతుడ మహోన్నతుడ ఉన్నత కృపామయుడ మీకే స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా మమ్మల్ని అతి విస్తారంగా ప్రేమించి మా ప్రీతి తండ్రి మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు. నాయన ప్రభా గడిచిన కాలం అంతయు నాయన ప్రభా మీరు ఎక్కడి చాయని భద్రపరిచి నడిపిస్తున్న దేవ మీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఈ సాయంకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ నాయన ప్రభా మీ సన్నిధికి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నాయన మరి సమయంలో తండ్రి వర్షం ఆకండికి పెడుతున్న ప్రభా ఇంకా ఎవరైతే నాయన ప్రభా సన్నిధికి రావాలనుకుంటున్నారో తండ్రి వారి త్వరగా నాయన ప్రభా మీ యొక్క నా సన్నిధికి తోడుగామని అడుగుతున్నాం తండ్రి. యేసు నామములో వర్షాన్ని తగ్గించిన దేవ మీకే స్తోత్రంగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభా మీకే వందనాలు తండ్రి. ఈ పునరుద్ధారణ దినములో నాయన ప్రభా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న దేవ మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా మరి సమయంలో నాయన సాయంకాల సమయంలో తండ్రి ప్రభా జరుగుతున్న నాయన ప్రభా పాటలోని నాయన ప్రభా ఆరాధనలోని నాయన ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరే త్వరగా నడిపించండి దేవ మీకే స్తోత్రాలు. నాయన ఆరాధనలో నాయన ప్రభా అందరూ దర్శించండి దేవ ఆత్మదేవ ఆత్మస్వరూపి నాయన ప్రభా మమ్మల్ని దర్శించిన దేవ మీకే స్తోత్రాలు. దేవ తండ్రిమైన ప్రభా మాకందరికీ అవసరమైనదైన ఆత్మీయ ఆహారాన్ని నాయన ప్రభా మీ రాసిన ద్వారా నాయన ప్రభా మాకు నాయన ప్రభా మాకు నాయన దయచేసుకున్న దేవ మీకే స్తోత్రాలు తండ్రి. వాక్యం నాయన ప్రభా వాక్యం ద్వారా నడుచుకునే శక్తిని బలాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి సమయంలో నాయన ప్రభా ఎటువంటి కరెంట్ మన ప్రాబ్లం కానీ నాయన ప్రభా మైక్సెల్ ప్రాబ్లం కానీ నాయన ప్రభా ఏ సమస్య లేకుండా కాపాడమని అడుగుతున్నాం దేవ మీకే స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడ మీకే స్తోత్రాలు అయినా మరి ఈ సమయంలో ప్రభా ఈ యొక్క సమయంలో నాయన ప్రభా ఈ సన్నిధిలో తండ్రి ఆదరించి అంతవరకు మీరే అత్యంత వహించమని సమస్త మహిమ ఘనతాలు ప్రభావం ఒకరికి ఆరోపిస్తూ మాకు రక్షకుడు చేసి వారి పరిశుద్ధమైన నామములో అధికంగా అడిగేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రైజ్ ది లార్డ్. పాపాలను దేవుని నామమున కనపరుచుకుందామండి. ఘనమైనవి ఆయన కార్యములు మన ఎడల కలిసి పాడుకుంటూ దేవుని కార్యాన్ని హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని నామాన్ని మన చప్పట్ల ద్వారా కనపరుచుకుందామండి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా. తప్పకుండా దేవుని ప్రార్థించండి. నాకు ఎత్తైన కోట నీవే, నన్ను కాపాడుకేడు నీవే. ఇక్కడ హల్లెలూయా. నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమును నీవు నీవెనగా మార్చి నడిపించుతున్నావు నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా దేవునికి స్తోత్రం. నీ కృప తప్ప నాకు వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేను తెచ్చానయ్యా. దేవునికి స్తోత్రం. చప్పటి దేవుడు నామాన్ని మహిమపరుచుకుందాం.
బట్టి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలందివే నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా Praise the Lord. Hallelujah. ఉత్సాహంగా చేసి మనకు అందరికి వచ్చిన పాట పాడుతూ దేవునామం గణపరుచుకుందాండి. ఉత్సాహగానం చేసేదము గణపరిచేదము మన యేసయ్య నామం. అందరికి వచ్చిన పాట పాడగలండి. కలిసి పాడుతూ దేవునామం గణపరుచుకుందాం. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహంగా కమ్ముగా దేవునామం గణపరుచుకుందాం. అత్యధికముగా ఉన్నది
అమూల్యములైన వాగ్దానము అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామమున మహిమపరచుకుందాం. వాగ్దాన దేశము తొలగించిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము తొలగించిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord.
Praise the Lord. Hallelujah. Glory to God. Hallelujah. Yes, let's pray. ప్రార్థన చేసుకుందాం. మరి ఇంతవరకు ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేశారు. మరి సమయం అవుతుంది కనుక let us rush into the worship program. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. తల వంచి ప్రభువా ఈ సాయంకాలం నాతో మాట్లాడండి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా దేవా మీ సన్నిధానానికి మరి తీసుకుని వచ్చావు, మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. చాలామంది రాలేకపోయారు, నన్ను అయితే తీసుకొచ్చావు తండ్రి. ప్రభు మీ చిత్తమైతే అందరినీ వాతావరణం ఆపి వర్షం ఆపి చక్కగా అందరినీ తీసుకుంటాను. నేను ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోకి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో సిద్ధపరచుకుందాం దేవుని సన్నిధి కొరకు. ఆ దేవుని స్వరం వినబడాలంటే మన చెవులు సున్నతి చేయబడాలి. ఓ దేవుని వాక్యం మన హృదయంలోకి వినబడాలంటే మన హృదయం మరి సున్నతి చేయబడాలి. మన మనసు, మన ప్రాణాత్మ దేహాలు కూడా సిద్ధపరచబడాలి. ద ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్ప్రిపేర్డ్గా ఎవరు ఉండొద్దు. ప్లీజ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దయచేసి మీ హృదయాలు సిద్ధపరచుకోండి. దేవునితో సమాధాన పడడానికి, మనుషులతో సమాధాన పడడానికి తీర్మానం తీసుకుంటూ ప్రభా గత వారం అంతా చూడకూడదు ఏమైనా చూసానేమో, మాట్లాడకూడదు ఏమైనా మాట్లాడేమో, తలంచకుండా తలంచానేమో, మీ గాయాలు రేపేనేమో నాయన, నేను మిమ్మల్ని బాధ పెట్టేది మాకు ఎక్కడైనా. నన్ను ఒక్కసారి దర్శించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, మీ స్వరం వినడానికి నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు కదా, మీ బీడు భూములు దున్నండి అని. బీడు భూముల్లో ఎంత విత్తనాలు వేసినా ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు. అదే దున్నబడిన నెలలో అయితే విత్తనాలు వేస్తే ప్రయోజనం ఉంటుంది. అలాగే మనతో కూడా సిద్ధపరచుకుందాం అందరూ. దీన్ని స్వపరీక్ష అంటారు. ఆరాధనకు వెళ్ళే ముందు మనం స్వపరీక్ష చేసుకోవడం ఎంతో మంచిది. అది మంచి అలవాటు. సిద్ధపాటు లేకుండా ఆరాధనకు మనం వెళ్ళకూడదు. అది అప్పుడు నామకార్థమైన పరిస్థితిలో వెళ్ళిపోతుంది. సిద్ధపడదాం. దయగల దేవా, ఘనమైన తండ్రి, మీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధించే సమయము ఎంతో విలువైనది ప్రభు. ఇట్స్ సో ప్రెషియస్, సో మచ్ ఆఫ్ ప్రెషియస్ టైం మాకు ఇచ్చావు ప్రభు. నీకు వందనాలు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ బిడ్డలు తీసుకుని వచ్చాను ప్రభు. వచ్చేవారు దీవించండి, రాలేని వారిని దీవించండి, ఆటంకాలను తొలగించండి. సమస్తాన్ని, కరెంటుని, మైక్, యాంప్లిఫైర్, బాక్స్, ఎవ్రీథింగ్, చుట్టుపక్కల పరిసరాలు అన్నీ, నన్ను మమ్మల్ని అందరినీ మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఈ సాయంకాలం ఈ ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఉత్తరప్రచుత్రాలుగా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. డేవిడ్ స్టీల్ ప్లాంట్. డేవిడ్, కెన్ యూ రీడ్ ఇట్? తమ్ముడు డేవిడ్ వచ్చి కీర్తన గ్రంథం 75, 75 కీర్తన తమ్ముడు. ఈ దినం కొరకు ఏర్పరచబడిన ఉత్తర ప్రదేశంలో కీర్తన గ్రంథం 77. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించలేరు. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు
నేనే దాని స్తంభములను నిలుపుదును. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించుదును. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రార్థన చేసుకుందాం. శ్యామల చిన్న ప్రార్థన చేయమా, గుప్తమైన ప్రార్థన చేయి జరగబోతున్న ఆరాధన కొరకు. అందరు కలిసి శుభవేళ స్తోత్రపది అనే పాట పాడుతూ, ఈ పాట అందరికి వచ్చింది కదా, అందరూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నువ్వు ఇక్కడికి వచ్చే ఇది చూస్తున్నారు, యూ హ్యావ్ టు మార్చాలి. కొంచెం నేను ఇటు వచ్చాను, ఇటు వచ్చాను. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. పాడదాం. మన పాటల పుస్తకాలు వచ్చి 96, 96. Praise the Lord. బైబిల్ చెప్తుంది, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. యేసు నామం మహిమ కొరకు మనం చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచాలి. చప్పట్లు. తండ్రి దేవా నీకేనయ్యా,
నిన్ను ఆరాధించకుండా ఉండలేము తండ్రి, స్తుతించకుండా ఉండలేము బాబు. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. చింతలు తీర్చువడా నా స్తుతులకు పాత్రుడా, చింతలు తీర్చువడా నా స్తుతులకు పాత్రుడా. నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా. ఆమేన్. నా గానము నీవేనయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన 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 స్తుతి ఆరాధన. Glory, Father. Fill every person with power of God. Fill every person with Holy Spirit. Break every yoke, Lord. Aradhana, Stuti, Aradhana, Aradhana, Stuti, Aradhana. ఓ హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు యేసయ్యను మహిమపరుద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, నేను ఎలుగెత్తి షౌట్ అండ్ ప్రైజ్ గాడ్ అని రాయబడింది. బిగ్గరగా స్తోత్రగానం చేయాలంట. బైబిల్ చెప్తుంది, నీ నోరు బాగుగా తెరువు, నేను నింపెదను అన్నాడు. ఓపెన్ యువర్ మౌత్ వైడ్లీ, ఐ విల్ ఫిల్ ఇట్ అన్నాడు ప్రభు. ఈ రాత్రి ఎవరైతే నోరు తెరిచి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారో, వందనాలు చెప్తారో, వారిని తప్పకుండా నింపుతాడు ఆయన. He will fill them. He will fill them. He will fill them with the Holy Spirit. He will fill them with blessings. He will fill them with grace. అందరూ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. నాయన, మీరు చేసిన మేళ్ళకై, మీరు చూపిన కృపలకై, మీరు చేసిన అద్భుతాలకై నీకు వందనాలు తండ్రి. ఏమి ఇవ్వగలను ప్రభువా? స్తోత్రం అయ్యా. నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని, భర్తని, పిల్లల్ని అయ్యా కలిగిన సమస్తాన్ని క్షేమంగా ఉంచావు, నీకు వందనాలు తండ్రి. నీకు తెలుసా, ఈ దినాల్లో చాలా మంది ఉద్యోగాలు పోయాయి, కానీ దేవుడు నీ ఉద్యోగాన్ని కాపాడాడు, స్తుతించు. ఈ దినాల్లో చాలా మంది ప్రాణాలు పోయాయి, దేవుడు నిన్ను నన్ను కాపాడాడు, దేవుని స్తుతించు. ఈ దినాల్లో చాలా కుటుంబాలు బ్రేక్ అయిపోయాయి, మన కుటుంబంలో శాంతి సమాధానం ప్రభు ఇచ్చాడు, స్తుతించు. చాలా మందికి చాలా ఈవులు, ఆ బ్లెస్సింగ్స్ లేవు, ప్రివిలేజెస్ లేవు, నీకు అన్ని ప్రివిలేజెస్ దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్తావా? స్తుతిస్తే నీ ఆశీర్వాదం అధికమవుతుంది, స్తుతిస్తే నీ ఆశీర్వాదం డబల్ అవుతుంది. Blessings will be double in Jesus' name. Praise, praise Him, praise. స్తుతించు దేవుడు కన్నీటితో, 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 కృతజ్ఞత స్తుతులతో. నీటిపైన నడుచుచున్న నీ అద్భుత పాదము చూచి నేను నడిచిన అన్ని వేళల, గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూ ఉన్నవి అన్ని వేళల. పడదాం. గాలి నీరు నీ అద్భుత లోబడుతూ ఉన్నవి అన్ని వేళల. ఆరాధన
worthy to be praised. స్తుతులకు యోగ్యుడు, స్తోత్రార్హుడు. హల్లెలూయా. స్తోత్రం, అలా స్తోత్రం చెప్తూ ఉండండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. Now God is doing wonders. Now miracles are happening everywhere. Hallelujah, hallelujah. Praise the Lord, glory to God. Hallelujah, amen. Thank you, Lord. Oh, praise the Lord, praise the Lord. Stotram, praise the Lord, amen. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, ఈ సాయంకాలం మధ్యలో ఉన్నారు. మా ఆరాధన, మా స్తుతులు మా ప్రభు అయిన యేసయ్యకు మాత్రమే చెల్లిస్తున్నాము తండ్రి. యేసు నామము ఇప్పుడు ఎల్లప్పుడూ రాబోతున్న యుగముల్లో కూడా హెచ్చించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మీరు చేసిన కార్యాలు బట్టి, మేలును బట్టి, ఈవులను బట్టి స్తుతించి గణపరిచి ఆరాధించే ధన్యత మాకు ఇచ్చావు. చివరి వరకు ఉండండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభు బల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వర్షం ఎంతో ఇబ్బంది పెడతా ఉంది, ఆటంకపరుస్తుంది. అయినా నీ ప్రశ్న తీసుకుని వచ్చావు. నీకు వెళ్తాడు. మీ కృపా కార్యం జరిగించి మీ నామను హెచ్చించుకోమని బిడ్డలు మీ చేతులుగా అప్పగించుకుంటారు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన స్తుతిస్తూ ఈ స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరొకసారి మరి సెప్టెంబర్ నెలలో మాసంలో మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి వాతావరణం చాలా రెయిన్ పడుతూ ఉంది. ఎవరు రాలేరేమో అనుకున్నాను, కానీ చక్కగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను ఒక బ్లెస్సింగ్ ప్రకటించబోతున్నాను. హల్లెలూయా. కొంతమంది, చాలా మంది వర్షం పడుతుంది ఏం వెళ్తావులే అని ఉండిపోయారు. వాళ్ళకి లేదు ఈ బ్లెస్సింగ్. వర్షం పడుతున్నా వచ్చారు కాబట్టి దేవుడు మీకు వర్షం తడకుండా మంచి కార్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. చెప్తున్నాను. ఆమె హల్లెలూయా. ఈ కారు ఉంది కానీ ఇంటికాడ వదిలేసి వచ్చాడు. కారు వచ్చాడా? అందుకే ఇచ్చాడు కారు. హల్లెలూయా. చిన్న చిన్న కారు మనకి పెద్ద కారు దేవుడు ఇవ్వబోతున్నాడు. హ్యాపీగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎస్. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. అదేంటంటే ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము సృష్టించబడింది అని రాయబడి. ఫర్ ఎవ్రీథింగ్ బీయింగ్ క్రియేటెడ్ విత్ వన్ పర్పస్. ఓకే, ఒక ఉద్దేశంతో సృష్టించబడింది. నేను సేవకు వచ్చిన కొత్తలో చాలా కాలం కారు అడిగాను, కానీ ప్రభు ఇవ్వలేదు. ఆ తర్వాత దేవుని పనులు బాగా బిజీ అయ్యాను. ఈస్ట్ గోదావరి, అక్కడి నుంచి వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి కృష్ణా జిల్లా, హైదరాబాద్, ఇటేమో ఒరిస్సా, ఇవన్నీ తిరుగుతుంటే పరిచర్య భారం పెరిగిన తర్వాత అలిసిపోతున్న సమయంలో అలసట తీర్చడానికి, రిలాక్సేషన్కి దేవుడు నాకు కారు ఇచ్చాడు. కాబట్టి అవసరాలను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆసక్తితో ప్రభు సన్నిధికి వచ్చారు కాబట్టి దేవుడు ఈ మేలు మీకు చెయ్యును గాక. ఆమేన్. ఓకే, నాకు వద్దు అని అనుకుంటే ఇప్పుడు ఆశపడితే దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశపడడం అది దేవుని దగ్గర ఆశపడడం తప్పేం కాదు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఏంటి ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అని రాయబడి. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు, అవునా? ఇంకా వాళ్ళకేమో దిక్కు దేవని ఉందా? తల్లిదండ్రులు కాకపోతే మన పిల్లలు మన దగ్గరే ఆశ పెట్టుకుంటారు. మరి మన పప్ప, మన డాడీ, మన తండ్రి
మన అబ్బా ఎవరు? అయ్యా సుబ్బారావు ఎవరు మన అబ్బా? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడుగుతూ ఉండు. కొంచెం ఆలోచన చేసినట్టే కన్నీరుగా అడుగు, ఇవ్వబోతున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు కన్నీరు కాస్తే చూడగలమా? మనం కన్నీరు కాస్తే మన ప్రభు మన తండ్రి కూడా చూడలేడు, తప్పకుండా మనకి ఇస్తాడు. మరి ఈ రాత్రి ఒక క్లుప్తమైన సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతాను. అందరూ నా వైపు చూడండి కాసేపు, కొంచెం సేపు ఇష్టబావుతూ చిన్న సందేశం. దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం, దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 20వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమే లేచి యెహోవా అరణ్యమునకు పోయిరి. వారు పోతుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. yes, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడదు. ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తను నమ్ముకోండి. అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి. స్థిరపరచబడుదురు, కృతార్థులగుదురు. ఎవరు తిరగట్లేదా? కృతార్థులగుదురు, స్థిరపరచబడుదురు, కృతార్థులగుదురు. స్థిరపరచబడ్డం అంటే ఏంటి? స్థిరపరచబడ్డం, ఎస్టాబ్లిష్ చేయబడ్డం. నో వన్, ఎవరు నిన్ను పెరిగి వేయబడలేనట్టుగా స్థిరపరచబడ్డం. కృతార్థులగుదురు అంటే సౌమ్య, కృతార్థులు అంటే ఏంటి? నానా అది కాదు, తెలుగులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి తెలుగులో వాక్యం అర్థమైపోతే మీకు చాలాసార్లు చెప్పాను, ఏం చేయాలి? మాట్లాడండి. ఇంగ్లీష్ బైబిల్ కూడా అర్థమైపోతే ఏం చేయాలని అన్నట్టుగా చూస్తున్నావు కదా నువ్వు. అది కూడా అర్థమైపోతే నువ్వు గ్రీక్ బైబిల్కి వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఓకే, ఒకసారి ఒకడు బస్సు ఎక్కాడంట. బస్సు ఎక్కి 2 టికెట్లు ఇవ్వమన్నాడంట. ఒకడే ఎక్కాడు, ఎన్ని టికెట్లు అడిగాడు? 2. కండక్టర్ అటు ఇటు చూసి ఒకడే ఉన్నాడు, 2 అడుగుతున్నాడు. రైటరా నీకు ఎందులో 2 టికెట్లు అని అడిగాడు. ఏం లేదు సార్, ఒకటి పోతే ఒకటి ఉంటుంది కదా అని నేను 2 తీసుకుంటున్నాను అన్నాడంట. చాలా జాగ్రత్తగా వాడికి. ఒకటి పోతే ఇంకోటి. వీడు ఇంకా కొంచెం తెలివైనాడు, అది కూడా పోతే ఏం చేస్తాం అన్నాడు. ఏమి లేదంటే నేను స్టాఫ్ అండి, ఆర్టీసీ స్టాఫ్ పాస్ కూడా ఉందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కానీ పిల్లరా. అలాగే కొంచెం జాగ్రత్త, అతి జాగ్రత్త మనకి అప్పుడప్పుడు. ఇక్కడ మనకి ఎప్పుడైతే తెలుగులో వాక్యం అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేయాలి. ఈ మధ్యన తెలుగు ఇంగ్లీష్ కలిపిన బైబిల్స్ వచ్చాయి. మొన్న నా కూతురికి గిఫ్ట్ ఇచ్చాను. అది ఏ సందర్భంలో ఇచ్చానో నన్ను అడగండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అల్లరి చేస్తున్నాను, పిచ్చి కొట్టేసి ఆ దెబ్బలు మర్చిపోవడానికి ఇచ్చిన గిఫ్ట్ అది. అప్పుడెప్పుడు కొన్ని రోజుల క్రితం. దేవునికి స్తోత్రం. ఓకే, దేవుడు కూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తాడేమో అనిపిస్తుంటుంది. మనం ఆయన మాట లేదనుకుని ఫుల్ చదువుకొనేసి మనం ఎక్కడ బాధపడి ములుగు తేడుస్తుంటామో మరి ఆ దెబ్బలు అయిపోయిన తర్వాత మంచి గిఫ్ట్ ఇస్తారు. మనం మాట్లాడలేదు. ఇప్పుడు మనకి 2 ఏమండి, పాఠం నేర్చుకున్నాం. నోరు తెరవండి. దేవునికి స్తోత్రం. జస్ట్ లెట్ us డీల్ ఎవ్రీథింగ్ విత్ ప్రాక్టికలీ. నేను ఎప్పుడు అలాగే నేను బేరీజ్ వేసుకుంటాను అనమాట. ఎస్టిమేషన్ అలాగే వేసుకుంటాను. ఒక ఫాదర్ తండ్రి రిలేషన్ ఎలా ఉందో, నాకు ఆయన ఫాదరే కదా. అలా ప్రాక్టికల్గా మనం ఆలోచించి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? కృతార్థులగుదురు. ఎస్, కృతార్థులు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో అర్థమైపోయింది. ఏమిటంటే ప్రాస్పర్ అని ఉంది. ఉందనా? చూసాం. ఇంగ్లీష్ బైబిల్ ఎంత బ్యూటిఫుల్గా రాయబడిందంటే, ఎంత అద్భుతంగా రాయబడిందంటే, బిలీవ్ ఇన్ ద లార్డ్ యూ షాల్ బి ఎస్టాబ్లిష్డ్, బిలీవ్ హిస్ ప్రాఫిట్స్ యూ షాల్ బి ప్రాస్పర్ అని. హల్లెలూయా.
మీ దేవుడిని యెహోవాను నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను నమ్ముకుంటే, అంటే సేవకులను నమ్ముకుంటే మీరు కృతార్థులు అవుతారు, అంటే ప్రాస్పర్ అవుతారు, అంటే మీరు వర్ధిల్లుతారు. నాకు దేవుడు చాలు, దేవుని సేవకులతో పని లేదు, నాయకుడితో పని లేదు, కాపరితో పని లేదు అని అనుకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడతాము. ఎందుకంటే దేవుని సేవకుల్ని, ప్రవక్తల్ని దేవుడే నియమించాడు. అవునా? కాబట్టి దేవుని సేవకుల యొక్క సహకారాన్ని మనం తీసుకోవాలి. లీడర్షిప్లో ఉండాలి. ఎందులో ఉండాలి? లీడర్షిప్లో ఉండాలి. మేము ఎదిగిన మా ఆత్మీయ తండ్రి దగ్గర ఎలా ఉండేదంటే, పిల్లరా ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకునేవాడు నేను. మా నాన్నగారు ఎదిగిన ఆత్మీయ తండ్రి ఆయన ఎలా ఉండేదంటే, పిల్లరా ఊరు వెళ్ళాలంటే పర్మిషన్, ఏదైనా తీసుకోవాలంటే ఎవరి దగ్గర పర్మిషన్? సేవకుడి దగ్గర. ఇలా వచ్చి నిలబడి నాన్నగారు, అప్పుడు నాన్నగారు అని పిలిచేవారు ఆత్మీయ తండ్రిని. ఇప్పుడు పేరు పెట్టి కూడా పిలిచిన చాలా మంది ఉన్నారు. అయ్యా దైవజనుడా, ఇలా క్యాబ్ వెళ్దాం అనుకుంటున్నాం, తమ పర్మిషన్ ఇస్తే మేము వెళ్తాం అని అడిగేవారు ఆ దినాల్లో. ఆయన రాత్రిపూరుడేమో ప్రార్థన చేసి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఇంట్లో కూర్చోండి అని అన్నాడు అనుకో, వెంటనే ఏం చేయాలా? ఎల్లవయ్యా పొల్లయ్యా నువ్వు చెప్పేదంటే నాకు ఇప్పుడే పోతాను, పోవడం కాదు. ఈ దినాల్లో ఎలా తయారంటే ఎల్ఐ ప్యూటీ ఏంటి? ఎల్ఐ ప్యూటీ అన్నట్టుగా ఉంది. ఆత్మీయ నాయకత్వానికి ఎంతమంది లోబడుతున్నారు? అక్కడ ఉంది మీరు కృతార్థులు అవుతారు. కృతార్థులు అవ్వాలంటే ఆత్మీయ నాయకుడికి విధేయత చూపించాలి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, దట్స్ ఇట్. మా ఊళ్ళో ఉండేవాడు, ముస్లిం నుంచి రక్షణ పొందాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యగారు మా ఊళ్ళో ఫంక్షన్ అవుతుంది కేడీపేటలో, అందరు మా ఊళ్ళే వెళ్దాం అనుకుంటే కొంచెం ప్రార్థన చేసి మీరు నన్ను వెళ్ళమంటే వెళ్తాను, మానేమంటే మానేస్తాను అన్నాడు. నేను ప్రార్థన చేసి చాలా దూరం ఆలోచించాను. ఎందుకంటే ఆ బ్యాచ్ ఎంత, ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ తెలుసు కదా, ఈడు వెళ్తాడు, ఈడు రక్షణ పొందినాడు, మంచి భక్తిపరుడు. నేను అన్నాను, బాబు దయచేసి వెళ్ళొద్దు, అలాగే పాస్ గారు చెప్పిపోయాడు. నేను అనుకున్నాను ఇంక ఎంత విధేయత అనుకున్నాను. ఒక అరగంట పోయింది, మళ్ళీ వచ్చింది పట్టాడు. ఏరా మళ్ళీ వచ్చాడు, ఏమి లేదు పాస్టర్ గారు, కొంచెం ఆలోచించి ఒకసారి ఇంకోసారి కొంచెం మీరు పర్మిషన్ ఇప్పిస్తే నేను ఇలా వెళ్ళి వచ్చేస్తాను అన్నాడు. నీకు వెళ్ళొద్దని చెప్పాను కదా ఒకసారి, మళ్ళీ వచ్చి అడగొద్దు, డోంట్ గో అంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ అడగకపోతే మళ్ళీ వచ్చాడు. ఆడికి లాగేస్తున్నాడు ఎటు అటు లాగేస్తుంది. మొత్తానికి ఆ రోజంతా కూర్చొని పూటంతా కూర్చొని ఏదోలాగా పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేసి పంపించాను. మీరు ప్రార్థన చేస్తే పవర్ ఎక్కువ, మాకు ఏది మాకు జరగదు, కొంచెం ప్రార్థన చేసి విసిగించట్లేదు. విసిగిస్తే తట్టుకోలేక పోరా బాబు అని చెప్పాను. సకలు గుర్తుకొని పోయాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి 3 వారాలు చర్చికి రాలేదు, కనిపించలేదు. ఏమరా అని ఆరా తీస్తే అక్కడికి వెళ్ళాడట. 2 రోజులు ఉందామని వెళ్ళాడట, 4 రోజులు ఉన్నాడట. ఫుల్గా వేసేసి ఒక ఇద్దరు మోసుకొని వచ్చేలాగా భయంకరమైన త్రాగుబోతు అయిపోయి అక్కడి నుంచి అలా 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 సంఘానికి ప్రభుకు దూరమై ఈరోజు యేసు ప్రభులో లేడు. ఎలా ఉన్నాడు తెలుసా? నెత్తి మీద టోపీ పెట్టుకుని తిరుగుతున్నాడు. కారణం ఏంటి? ఆ రోజు చూపించిన అవిధేయత. ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే, మీ దేవుని నమ్ముకోండి మీరు స్థిరపరచబడతారు, మీ ప్రవక్తలు నమ్ముకోండి మీరు కృతార్థులు అవుతారు, ప్రాస్పర్ వర్ధిల్లుతారు, మీరు దీవించబడతారు. బిడ్డరా, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి దేవుడు నన్ను మనందరినీ స్థిరపరచాలని కోరుతున్నాడు. ఏం చేయాలని కోరుతున్నాడు? గాడ్ వాంట్స్ us టు ఎస్టాబ్లిష్, స్థిరపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు పెరిగి లేనట్టుగా. ఆమేన్. ఎప్పుడు స్థిరపరుస్తాడు? ఆయన నమ్ముకుంటే. చెప్పండి, ఏం చేయాలా? నమ్మిక, బిలీఫ్, అచంచలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలా.
ఏమీ సందేహపడకుండా నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాను. వాక్యం రాయబడింది, ఆయన యందు నమ్మిక ఉంచేవారు సిగ్గుపడలేదు అని రాయబడింది. ఆయనందు విశ్వసించి సిగ్గుపరచబడలేదు అని దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో ఉంటుందన్నమాట. స్తోత్రం. కీర్తన గ్రంథము 22:5 చూడండి. 22:5 చూడండి. చదువునాను. నీ యందు నమ్మిక ఉంచి, అంటున్నది చెప్పండి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. అంటే ఆయన నమ్మిక ఉంచితేనంట మనం ఏం పరచబడం? సిగ్గుపరచబడం. నమ్మిక చాలా ప్రాముఖ్యం. బిలీఫ్ ఉందా? ఈ నమ్మిక మనకి 100% నమ్ముతున్నామా? ఆయన వాక్యాన్ని నమ్ముతున్నావా? హల్లెలూయా. ఇది చాలా మంది దేవుని చిత్తం కోసం కనిపెడతారు. దేవుని చిత్తం ఏదో క్రొత్తది మనకు అనుకూలమైనది వస్తుందేమో దేవుని చిత్తం అని కనిపెడతాడు. దేవుని వాక్యము రికార్డెడ్ విల్ ఆఫ్ గాడ్. ఆల్రెడీ ఇప్పటికే వ్రాయబడిన దేవుని చిత్తం ఇందులో ఉంది. హల్లెలూయా. మరి ఎవరికి కనబడుతుంది ఆ చిత్తం అంటే వాక్యం బాగా చదివేవాడికి కనబడుతుంది. వాక్యం బాగా చదివేవాడికి దేవుని చిత్తం కనబడుతుంటది. ఏ రోజుకు ఆ రోజు డైలీ బ్రెడ్ అంటారు దాన్ని. ఏ బ్రెడ్? డైలీ బ్రెడ్. తెలుసా డైలీ బ్రెడ్ అంటే? అనుదిన ఆహారం. ఎక్కడొచ్చింది మాట? మా అనుదిన ఆహారం మాకు నేడు మాకు. ఎక్కడుంది? పరలోక ప్రార్థన, హెవెన్లీ ప్రేయర్లో. అక్కడ మా అనుదిన ఆహారం అంటే ఏంటనుకున్నారు? రోజు మనం తినే దోశలు, పూరీలు, ఇడ్లీ ఇవి కావు. ఇది అనుదిన ఆహారము. ఎవ్రీడే బ్రెడ్, ఎవ్రీడే మన్నా, ఫ్రెష్ మన్నా ఉంది దేవుని వాక్యంలో. రోజు దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుని చిత్తం మనకు బయటపరచబడుతుంది. దేవుని వాక్యము రికార్డెడ్ విల్ ఆఫ్ గాడ్ అనంటే ఏ విల్? వ్రాయబడిన దేవుని చిత్తము. దీనికి మించి మరొక చిత్తం దేవుడు ఎప్పుడు బయలుపరచడు. నీకు కళలు వచ్చినా, దర్శనాలు వచ్చినా, ప్రవచనాలు వచ్చినా, మా ఓటు కూడా ఎవడో ప్రవచనం చెప్పినా ఆ ప్రవచనం, ఆ కళ, ఆ దర్శనం వాక్యానుసారంగా ఉందో లేదో ఏం చేయాలా? చెక్ చేయాలా. ఆమేన్. అంటే హల్లెలూయా. అలాగా మన ఆత్మ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అప్పుడు హెల్దీ, ఆరోగ్యకరమైన హెల్దీ స్పిరిచువల్ లైఫ్. హెల్దీ స్పిరిచువల్ లైఫ్, ఇన్హెల్దీ స్పిరిచువల్ లైఫ్ అని రెండు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితం, అనారోగ్యకరమైన ఆత్మ. ఈ అనారోగ్యకరమైన ఆత్మీయ జీవితం ఉంటే డిసిప్లిన్ ఉండదు. ఆడికి నచ్చితే వస్తాడు, నచ్చపోతే మానేస్తాడు. ఇలాంటి వర్షాలు పడితే ఊడిపోతాడు. చూడండి, వర్షం పడితే ఆఫీస్కి వెళ్ళడం మానేస్తున్నావా? అంటే వర్షం పడితే బజార్కి వెళ్ళి చేపలు తెచ్చుకోవడం మానేస్తున్నావా? అన్నీ చేసుకుంటున్నావే. ఏమమ్మా కొడుకున్నానండి, బయట కరోనా ఉంది కదండి, మరి డ్యూటీకి వెళ్తున్నామంటే వెళ్తున్నానండి, పిల్లలు వెళ్తున్నానండి, కోటకి వెళ్తున్నాను బాబు, అక్కడ లైన్ నిలబడ్డాను, మరి గుడుకురానికి ఏంటి ఏమొచ్చింది? కరోనా. అంటే రౌతు గుడ్డోడు అయిపోయినట్ట, గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందంట. అలాగా రౌతు గుడ్డోడు అయితేనంట, గుర్రం. నో, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చిన్న తలంపు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మీ దేవుడి యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. హల్లెలూయా. ఎక్కడ స్థిరపరచబడతారు? మీ ఆత్మీయ జీవితం స్థిరపరచబడతారు. ఎప్పుడు మిమ్మల్ని షేక్ చేయలేడు ఆత్మీయ జీవితంలో నుంచి. ఎవడు మిమ్మల్ని పెరిగివేయలేనట్టుగా యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్. నీ కుటుంబము, నీవు మీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో స్థిరపరచబడతారు. నేను 2-3 మాటలు స్థిరపరచబడ్డం గురించి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:15 చూడండి. అక్కడ ఒక దావీదుడు రాజుని దేవుడు ఎలా స్థిరపరిచాడో మనం 2వ దినవృత్తాంతాల గ్రంథము 26:15 చూడండి. లేదా మీ బైబిల్లో? 26:15 తల్లి. నాన్న, నువ్వు 2వ దినవృత్తాంతాలా మొదటితో చదువుతున్నావు? 2వ దినవృత్తాంతాలు 15.
మరియు అతడు అది పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపదేశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములోను గురుజుల్లోను ఉంచాను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించింది. అంతే అండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరి కోసం రాయబడింది అంటే ఉజ్జీ అనే రాజు గురించి రాయబడింది. ఈ ఉజ్జీ అనే రాజుగట దేవుడట ఆశ్చర్యకరమైన సహాయం పంపించాడట. మీరు ఓ అనరు ఆ అనరు, మేము అంటున్నాం కానీ మాస్కోలో వినబట్టలేదు అంటారా? మాస్కో బాగా తడిచిపోయి దట్టమైపోయి సౌండ్ బయట రావట్లేదు. దేవునికి స్తోత్రం. ఓకే, దేవుడంట ఈ రాజుకి ఆశ్చర్యకరమైన సహాయం పంపించాడంట. ఆమేన్. ఎప్పటి వరకు అక్కడ ఉంది? స్థిరపడు వరకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ దేవుడిని యెహోవాను నమ్ముకుంటే మీరు ఏం పొందుకుంటారు? స్థిరపరచబడతారు. నువ్వు స్థిరపరచబడడానికి నీకు ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు పంపిస్తాడు. ఎక్కడి నుంచి పంపిస్తాడో సహాయం నేను చెప్పలేదు. ఎవరిని వాడుకుంటాడో తెలియదు. హల్లెలూయా. అన్నోన్ పర్సన్ దేవుడు వాడుకుంటాడు నీకోసం. అన్నోన్ పర్సన్ ఎవరినో. నాకు చిన్న వయసులో నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను మా స్మైల్ తిన్నంత వయసులో పిల్లలు నాకు కంట్లో పువ్వు అంటారు చూసారు, క్యాటరెక్ట్ అంటారు చూసారా, అది వచ్చింది. ఒక వారం రోజులు పెద్దదైపోయింది. నాకు కను కనబడి మనిషింది. ఏ గుర్తులేదు నాకు. మా డాడీ ఎంత వేదన పడ్డారంటే తిప్పలేని హాస్పిటల్ లేదు. ఆఖరికి పిల్లరా నేనంటే చాలా ప్రేమ, ఆయన ప్రేమించబడ్డాను బాగా. ఆఖరికి ఒక హాస్పిటల్ ఇంకా తెలియక ఏం చేయాలి తెలియక ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను మా డాడీ. శ్రీనివాసమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు. తీసుకెళ్ళి మా డాడీ మాట్లాడుతున్నారు ఈలోపు. డాక్టర్ గారు మా అబ్బాయికి ఇలా అయిపోయింది, కనపడలేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆయన చూసి ఇది కొంచెం కష్టమే, మరి పువ్వు అంటారు దాన్ని, కంట్లో క్యాటరెక్ట్ అంటారు, పెద్ద మెచ్యూర్ అయిపోయింది చాలా. అప్పుడులో ఒక 25 years బ్యాక్ విషయం మీకు చెప్తున్నాను. ఏం చేయాలో అర్థం కాక మా డాడీ బాధపడుతున్న సమయంలో సడన్గా లోపలికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఎవరండి? డాక్టర్ గారి ఫ్రెండ్. ఇంతగా ఎవరా వచ్చిన పెద్ద అయిన డాక్టర్ ఫ్రెండ్ అంటే ఆయన విశాఖపట్నంలో #1 ఐ స్పెషలిస్ట్ వచ్చాడు. ఆశ్చర్యం పిల్లరా. ఆయన వచ్చేసరికి డాక్టర్ గారు ఒక రకమైన ఆశ్చర్యం గురి. డాక్టర్ గారు ఐ స్పెషలిస్ట్ వచ్చాడు, ఒకసారి నన్ను చూపించాడు. ఆయన చూసి ఏకాదగి కాసేపు ఆలోచించి మరి దేవుడికి ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఏంటో తెలియదు. ఆయన ఐ డ్రాప్స్ రాశాడు నాకు, వారం రోజులు వాడాను. మీరు నమ్మండి, ఆయన రావటం, ఆయన డ్రాప్స్ రాయడం, అవి తాక్షిక పాలు దొరకకపోతే మా డాడీ సైకిల్ వేసుకుని ఎక్కడ జగదంబ జంక్షన్కి అక్కడి నుంచి తీసుకురావడం. వారం రోజుల్లో నా కళ్ళు వెళ్ళి మామూలు అయిపోయింది. దీన్ని ఏమంటారు? ఆశ్చర్యకరమైన ఉంది. ఉద్యోగం గురించి ఆ మొక్క పట్టుకుంటారు. ఆ సబ్జెక్ట్లో ఉన్నాం మనం. ఆశ్చర్యకరమైన సహాయం అంటే చప్పట్లు కొట్టడం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇట్ వాస్ ఇన్ మై చైల్డ్ ఏజ్. చిన్న వయసులో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం. ఇలాంటివి ఎన్నో కార్యాలు, ఆశ్చర్యకరమైన సహాయాలు ఎన్నోసార్లు పంపించాడు దేవుడు. ఒక స్థలాన్ని మందిర కొరకు మేము కొంటున్నాం. రేపు రిజిస్ట్రేషన్. ఈ రాత్రికి మా చేతిలో డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నాం. మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పించింది ఏంటంటే మీకు ఏ అవసరం ఉన్నా ఉపవాసం నుండి ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడని. ఏ ప్రార్థన చేయాలా? పీకలమై తినేసి ప్రార్థన చేయడం కాదు. చిన్న వయసులో నేను నా 16 సంవత్సరాలు రక్షణ పొందాను. అప్పటి నుంచి నాకు ఉపవాసం అలవాటు. ఉపవాసం ఉండి దేని కొరకైన ఉపవాసం ఉండడమే. ఉపవాసం ఉండి చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. హల్లెలూయా. కడుపు మార్చుకొని కన్నీరు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఉంటుంది మరి ప్రభు సింహాసనం ఊగిపోతుంటుంది. ఆయనకు స్థిరం లేకుండా చేసేస్తే మనం ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి పిల్లలు అప్పుడప్పుడు ఏదైనా కావాలంటే ఈ చెవులో ఒకసారి, ఆ చెవులో ఒకసారి, ముందు ఒకసారి, ఎనకత్తులో అలా గొలుగుతున్నారు అనుకో. కావాలి 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 కావాలి. ఏం చెప్తాను? అరే నీకు నమస్కారం సైలెంట్ కొట్టు ఇప్పుడు అని చెప్పి వెళ్ళి కొనుక్కొని వచ్చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ద సేమ్ థింగ్ గాడ్ విల్ డూ. యువర్ ప్రేయర్, యువర్ ఫాస్టింగ్ ప్రేయర్. మా చిన్నప్పుడు మా కుటుంబం నేర్పించింది అలవాటు. అంటే ఏ అవసరం వచ్చినా, బుక్స్ కావాలన్నా ఫాస్టింగ్, ఏ అక్క కావాలన్నా, కడుపు పేదరికంలో ఉండేవాళ్ళన్నా
కడు పేద అంటే చాలా పేదరికం. డాడీ ఉద్యోగం చేసేవారు కానీ ఆర్థిక సమస్యలు, ఎందుకంటే నాకు చిత్తం లేకపోవడం వల్ల మేము ఎంతో పేదరికం వెళ్ళిపోయింటే, ఎప్పుడైతే ఇండియన్ నేవీలో డాడీ ఉద్యోగం వదిలేశారో, సేవకు వచ్చామో, అక్కడి నుంచి ఆశీర్వాదాలు మొదలయ్యాయి. స్తోత్రం. నేను ఎలాంటి చెప్తాను, మీరు హల్లెలూయా అంటున్నారు. అలా చూస్తూ మీ జీవితం మాకేంటి అన్నట్టుగా చూడకూడదు. నా జీవితం మీ జీవితం అందరికీ ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు విన్న ఈ పాఠాలు మీకు ఎంతో దీవెనకరంగా మీ జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఉద్యోగం డాడీ వదిలేశారు, మేము చిన్నపిల్లలు 93లో డాడీ ఉద్యోగం వదిలేశారు. నేను 10th పాస్ అయ్యి అప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాను. కాలేజీలో జాయిన్ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసి స్తోమత మాకు లేదు. ఆ సమయంలో దేవుడు మమ్మల్ని కొంచెం క్రమక్రమంగా దేవుడు దీవెన ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు మమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరికి ఇచ్చేవాడు కానీ దేవుడు ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా అలాగే దీవించబడాలి. ఆమేన్. హల్లెలూయా. సరే పిల్లలు, ఇక్కడ ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు నీకు పంపిస్తాడు. నువ్వు స్థిరపడు వరకు. మళ్ళా నేను కాంటెక్స్ట్లోకి వస్తున్నాను. నీ దేవుడని యెహోవాను నమ్ముకునుడి, మీరు హల్లెలూయా స్థిరపరచబడతారు. మీరు దేవుడిని నమ్ముకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. నీ చేతి పనిని స్థిరపరుస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఈ రిఫరెన్స్ చెప్పే టైం లేదు, ఒక పక్క అవసరం పడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ. ఎలా స్థిరపరుస్తాడంటే, నేను ఎవరు పెంకిలింపకుండా స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వర్షం వచ్చినా నువ్వు అలాగే ఉంటావు, తుఫాను వచ్చినా అలాగే ఉంటావు, వరదలు వచ్చి కొట్టినా అలాగే ఉంటావు, పెను గాలులు వచ్చి కొట్టినా అలాగే విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. చిన్నప్పుడు నేను నేర్చుకున్న పాట జ్ఞాపకం వస్తున్నప్పుడు పాడమంటే పాడతాను, మీరు పాడమంటే. యేసు నా చేయి విడువాడు. స్తుతి. ఈ పాట నీ ఛానల్లో పాడు. స్తుతికి ఒక ఛానల్ తెలుసు నీకు? స్తుతి ఏ ఛానల్? స్తుతి జాయ్ సిస్టర్స్. ఏ సోనల్ సిస్టర్ కాదు. ఏమో రాబోతున్న దినాలు దేవుడు అలా దీవిస్తాడేమో. మీరు ఈ స్తుతి జాయ్ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ పక్కన కొట్టండి, మీకు ఆవిడ ప్రోగ్రెస్ అన్నీ వస్తాయి. చెయ్యు అలా చూస్తుండిపోయింది నాకు అసలు. దేవుని ఇస్తాను. ఇప్పుడు అదే సోదా ఎప్పుడు చూసినా మాకు గంట కొట్టండి. ఏదో అదో పిచ్చి పట్టేసినట్టు పడేసింది జనాలకి. ఇలా ఓపెన్ చేస్తారు గంట కొట్టండి, బొరక కూడా ఏం పిచ్చో అర్థం లేదు. హల్లెలూయా. నాకేంటో ఈ గంట అనేసరికి ఒక రకమైన చిరాకు వచ్చేస్తుంది. ఎవడన్నా ఆడికి ఇష్టమైతే గంట కొడతాను అది లేదు నాకేంటి. హల్లెలూయా. ఇంకొకడు ఇంకా బరి తెగించి, ఈరోజు ఉదయమే ఒకటి బరి తెగించి చర్చ ఒకటి వెళ్ళడం అన్నాడు. పాపం అమాయకుడు వస్తే మీ సెల్ అడిగారు అన్నాడు. ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి టైప్ చేసి ఈడి ఛానల్ టైప్ చేసి ఈడే కూడా అన్నాడు సబ్స్క్రైబ్ గంటను కొట్టేసి పట్టుకున్నాను. ఈ ఎంత జబర్దస్త్ అండి, ఎంత బేవస్తా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోలేదు. నిజం. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఎంత పక్కకు బాధ కూడా వచ్చింది. ఎలా తయారైపోయింది జనాలకి. యూట్యూబ్ పిచ్చి పడేసింది. ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రైబ్ పెరిగిపోతుంటే ఏదో వచ్చేస్తే డాలర్లు వచ్చేది. ఎవరికి రాదు, ఎవరికో ఉన్న డాలర్లు పోకుండా ఉంటాయి చాలు. దేవుని స్తోత్రం. యేసు నా చేయి విడువాడు. యేసు నా చేయి విడువాడు, పెను గాలి వీచిన ఘోర తుఫాను వచ్చిన యేసు నా చేయి విడువాడు. పాడదాం. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, పెను గాలి వీచిన ఘోర తుఫాను వచ్చిన. ఇందాక వచ్చిందే కరెక్ట్. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, పెను
తుఫాను వచ్చిన యేసు నా చేయి విడువాడు. Jesus never let go my hand. Sing. Jesus never let go my hand. And the storms may, if the winds may blow, He will never let go my hand. Pardon, English. He will never let go my hand. He will never let go my hand. Let the storms may come and the winds may blow. He will never let go my hand. యేసు నా చేయి విడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా చెయ్యి విడుడు అన్నారు కదా, మీ పక్కలో చూస్తే నీ చెయ్యి విడుడు అని పాడదాం. హల్లెలూయా. మీ పక్కలో చూడండి. యేసు నీ చేయి విడువాడు. మీ పక్కలో యేసు నీ చేయి విడువాడు. వెలుగాలి వీచి ఘోర తుఫాను వచ్చి యేసు నీ చేయి విడువాడు. హల్లెలూయా. చాలు, దేవుని స్తోత్రం. నీ ఛానల్లో పబ్లిష్ చేసుకో ఈ పాట ఫ్రీగా. హల్లెలూయా. He will never let go your hand. He will never leave you nor forsake you. ఆమేన్. నీ చెయ్యి అన్నడు విడువుడు, ఎన్నడు ఎడబాయడు అని వాగ్దానం మనకుంది. ఇప్పుడుగా యెహోషాపాతు రాజు అంటున్నాడు, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. నమ్మిక ఏముండాల మనకి? నమ్మికకి వ్యతిరేక పదం ఏంటి? నమ్మికకి వ్యతిరేక పదం అపనమ్మిక. అవునా? అపనమ్మిక. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి ప్రార్థన? ఒక తండ్రి అలాగే యేసు ప్రభు దగ్గర అదే మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 4 అపనమ్మిక రాకుండా సహాయం చేయ ప్రభువా అని దేవుని వాక్యంలో ఒక తండ్రి ప్రభుని అడుగుతున్నాడు. చూడండి 9వ అధ్యాయము 23-24 వచ్చిన చదవండి. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే, నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మగలవా? జస్ట్ ఇఫ్ యూ కెన్ బిలీవ్. నేను ప్రశ్నతో జవాబు చెప్పండి. నమ్మగలరా? మాట్లాడేటంటే బుర్ర ఊపండి. నమ్మగలవా? నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో ఆయన మామూలుడు కాదు, ఆయన సర్వశరీరులకు దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. He can do anything. Anything అంటే ఎనీథింగ్. Nothing is impossible with God. స్తుతి నీకోసం ఇంకో పాట. Now nothing is too hard to the Lord. Now nothing is too hard to the Lord. Nothing, absolutely nothing is too. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు అసాధ్యమైనది ఏది. ఇవన్నీ చిన్నప్పుడు నేను నేర్చుకున్న సండే స్కూల్ పాటలు. హల్లెలూయా. Nothing, absolutely nothing is too difficult for thee. Now nothing is too difficult for thee. Now nothing is too difficult for thee. Nothing, absolutely nothing. ఏదో బిస్కెట్ తింటుంది హ్యాపీగా. హల్లెలూయా. ఆ తర్వాత లైవ్లో ఈ పాట ఉంటుంది, నేర్పించాను. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నీ జీవితంలో, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము అంటూ కింద ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది. చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి
అమ్మకాయ లారెన్స్ క్రితమా చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నేను నమ్ముచున్నాను బాబు, అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యమని ఎలా చెప్పాడు అని తెలుగులో ఉంది. కానీ ఆ కిందన 1 అనేసి కింద ఏమో చూడండి, అది ఏడుస్తూ అడుగుతున్నాడు. అంటే ఆయన ఏంటి తెలుసా, బాబు అపనమ్మకం అనేది చాలా దరిద్రమైన అలవాటు బాబు, నాకు అది వద్దు బాబు, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయడం. తెలుసు మనం కూడా అదే ప్రార్థన చేయాలి, అపనమ్మిక రాకుండా సహాయం చేయాలి. నమ్మికతో నన్ను నింపుతండ్రి. ఎలా నమ్మాలి తెలుసా, ఎలా నమ్మాలి తెలుసా, 100%. ఆమె దావీదు అంటాడు చూడండి ఒకసారి, 13వ కీర్తన 5వ వచనం. నేను ముగిస్తాను కాసేపు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 13వ కీర్తన 5వ వచనం చూడండి. నేనైతే నీ కృపయందు, మిగతా వాళ్ళందరూ సంగతి నాకు అనవసరం, కానీ నేనైతే బట్ ఐ అని ఉంటుంది. ఇంగ్లీష్ ఉందండి అలాగే, బట్ ఐ అని అందరూ, బట్ ఐ అందరూ నవ్వుతుండే, ఫ్రై కదా ఐ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్సిప్ ఫ్రై చేసినట్టు మధ్యాహ్నం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. బట్ ఐ బిలీవ్ ఇన్ హిస్ గ్రేస్. ఏముంది ఇంగ్లీష్ తెలుగులో? నేనైతే, ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దావీదు చెప్తున్నాడు కదా. దావీదు తక్కువడా? దావీదు పోరాటం లేకపోతే యుద్ధం చేయడం రానివాడా? మీరు దావీదు స్టోరీ ఒకసారి, దావీదు హిస్టరీ మీరు చదవండి. 1వ సాముయేలు గ్రంథం, 2వ సాముయేలు గ్రంథంలో, మొదటి రాజుల్లో చాలా అక్కడక్కడ దావీదు స్టోరీ ఉంటుంది. దావీదు ఎప్పుడు ఓడిపోయినట్టుగా లేదండి. డేవిడ్ he was never defeated. కత్తి పట్టుకుంటేనట శత్రువుని సమూల ధ్వంసం చేసే వరకు వచ్చేవాడు కాదట. యుద్ధ వీరుడు, గొప్ప జయశీలుడు, శూరుడు. అలాంటి వాడు అంటున్నాడు, నా కత్తిని నేను నమ్మను, నా వింటిని నేను నమ్మను, నా బాణాన్ని నమ్మను, నా రథాన్ని నేను నమ్మను. ఎవరు నమ్ముకున్నాను నేను? నా దేవుడిని నమ్ముకున్నాను. ఆమె చెప్పండి గట్టిగా. వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్, వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్. 55వ కీర్తన 23వ వచనం చూడండి. 53వ కీర్తన 25వ వచనం. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేతువు, రక్తాపరాధులను, వంచకులను, సకకాలమైన బ్రతుకులు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అది ఎక్కడ కూడా మళ్ళీ నేనైతే అంటున్నాడు. ఎంత గట్స్ ఉండాలంటే బట్టాయ్. మిగతా వాళ్ళందరికీ ఎలా ఉన్నాను, నాకు నేను ఎలా ఉంటాను, నేనైతే నీ అందు నమ్మిక ఉంచినాను. దావీదు దేవుని మీద అపారమైన నమ్మకం. డే 1 నుంచి కూడా నమ్మకమే దేవుని మీద దావీదుకి. డే 1 ఎక్కడ స్టార్ట్ అయింది దావీదుకి? డే 1 ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఇది ఒక మంచి తర్వాత చెప్పండి, ఆలోచించండి. డే 1 దావీదు ఎక్కడ స్టార్ట్ అయింది? గొర్రెలుగా కాపరిగా ఉన్నప్పుడు తండ్రి మందన కాస్తుండగా సింహం ఎలుగుబంటి వచ్చాయంట. ఏం చేశాడు తెలుసా? ఒక గొర్రెను పట్టుకుపోతుంటే బతుకుంటే పట్టణం నమ్ముకోవచ్చు, ఎందుకు బాధ చెప్పి చెట్టు ఎక్కిసాడా? మనం అలాగే చేస్తాం కదా మనం అయితే. బట్ డేవిడ్ వాస్ నాట్ లైక్ దాట్. దావీదు అలాంటి వాడు కాదు. దేవుని మీద అపారమైన నమ్మకం కలిగిన వాడు, అచంచలమైన విశ్వాసం కలిగినాడు. ఏం చేశాడు తెలుసా? దాన్ని తరిమి దాని నోట్లో నుండి గొర్రెపిల్లను సజీవంగా వెనక తీసుకొచ్చి మందలో కలిపాడట. అది మళ్ళీ తిరగబడుతుంటే తిరగబడతామని చెప్పి దాన్ని అంటే మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడట. కారణం ఏంటి తెలుసా? దేవుని మీద నమ్మిక. ఆమేన్. దావీదు దేవుడిని, తన దేవుడి యెహోవాను బట్టి బలము పొందినని రాయబడింది. చూసారన్నమాట, అంత బ్యూటిఫుల్ వర్డ్ అండి. దావీదు నిలబడితే దేవుడు, పడుకుంటే దేవుడు, మాట్లాడితే దేవుడు, ఏం చేసిన దేవుడే దావీదుకి. ఆమేన్. దావీదట దేవుణ్ణి గుండె నిండా ఫాదర్ అని పిలిచేవాడు అంటాడు. తండ్రి అని పిలుస్తుంటే దేవుడు ఆనందంతో నిండిపోయి ఉప్పొంగిపోయి దావీదుని నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడంట దేవుడు. గట్టిగా హల్లెలూయా. సచ్ ఎ మ్యాన్ డేవిడ్. అలాంటి దావీదు
అక్కడి నుంచి డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు, దేవునినే నమ్మాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు, సిగ్గుపరచలేదు. దేవుడు భూరాజుల్లో అత్యున్నతటిగా దేవుడు ఉంచాడు. నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం నిన్ను అత్యున్నతుడిగా నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే యెహోషాపాతు రాజు అంటున్నాడు, యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీ దేవుడిని యెహోవాను నమ్ముకున్నాడు, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. కింద అంటున్నాడు, ప్రవక్తల్ని, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులు, మీరు వర్ధిల్లుతారు, ప్రాస్పర్ అవుతారు. సేవకుల మీద ఆధారపడుతున్నావా? దేవుని సేవకులు యొక్క సహాయాన్ని నువ్వు తీసుకో. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అండి. పనికిరాని తీగలు కొన్నిసార్లు మనలో వస్తుంటాయి, దాన్ని నరుకుతుంటాడు దైవజనుడు. నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇది కరెక్ట్ కాదు అని దైవజనుడు చెప్తే ముఖం మార్చుకొని పోవడం కాదు, ఇది ఎప్పుడు ఇలాగే చెప్తాడని కోపంతో రగిలిపోవడం కాదు. తగ్గించుకొని సరి చేసుకొని పనికిరాని తీగలు తీసివేసుకుంటే మరి ఎక్కువగా, విస్తారంగా, అధికమైన ఫలం నీకు కలుగుతుంది. ఆమేన్. 15వ అధ్యాయం యోహాను తీయక్కర్లేదు. మరి ఎక్కువగా ఫలించాలని మనలో పనికిరాని తీగలు ఆయన ఏం చేస్తాడంట? తీసి పారేస్తాడు. పారేయడం ఈజీ, నరుకుతాడు. ఆ స్ట్రైక్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తాడు. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు అభిషేకం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నీతిమంతులు నన్ను కొట్టుట, చూడు ఇంకా ముందుకెళ్ళిపోయాడు. సేవకుడు గద్దించిన కొడితేనంట, ఆ దెబ్బ నీ మీద పడితేనంట అది నీకు ఉపకారం అంట. సైలెంట్ అయిపోయింది, ఇది ఎక్కడ ఉంది బాబు అంటారా? తీయాలి ఒకసారి. నేను ఈ మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఓకే, కీర్తనల గ్రంథం 141. అందరూ తీయండి, అందరూ ఓపెన్ చేయండి. 141 కీర్తన తీసారా? 5వ వచనం చూడండి. 5వ వచనం అందరూ ఓపెన్ చేయండి. ఏంటి కొట్టడమే? నీతిమంతులు కొట్టడమే. కొడితే ఉంటారు ఎవడన్నా? నీతిమంతులు నన్ను కొట్టుట అబ్బా ఉపకారం అంట. హల్లెలూయా. ఉపకారం అన్నమాట ఇంగ్లీష్లో బెనిఫిట్ అని ఉంది. బెనిఫిట్ ఏముంది? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, బెనిఫిట్. వారు నన్ను గద్దించుట, దేవుని సేవకులను కొట్టినా, తిట్టినా, గద్దించినా అది నీకు అభిషేకమే కానీ మరొకటి కాదు. ఆమేన్. ఇంకా కింద చదవండి. అదండి ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? అక్కడ చిన్న అక్షరాలతో ఆ 141 కింద పైన ఉంది. దావీదు. నాకు తెలిసి దావీదుని సేవ ఆ దినాల్లో సమయంలో సేవకులు కొట్టే ఉంటారు, గద్దించి ఉంటారు, సెట్ చేసి ఉంటారు. ఇవన్నీ అభిషేకంగా, ఆశీర్వాదంగా దావీదుకి మారిపోయాయి. ఆమేన్. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. ప్రభు నా మనసులో పెట్టిన తలంపు ఏంటో తెలుసా? యోధా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీ దేవుడిని యెహోవాను నమ్ముకునండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, మీరు కృతార్థులు అవుతారు. ఈ రాత్రి ప్రభా అందరూ నా విషయం, ప్రభా నన్ను సరిచేయి, నాలో పనికిరాని తీగలు తీసివేయి, నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయి, నన్ను కడుగయ్యా, నన్ను దర్శించయ్యా, నేను ఎక్కువగా ఫలించేటట్లుగా నన్ను అభిషేకించయ్యా, నన్ను స్థిరపరచయ్యా, బండ మీద కట్టబడిన ఇల్లులాగా నన్ను స్థిరపరచు ప్రభా, ఎటువంటి శోధనకు నేను పడిపోకుండా నన్ను నిలవబెట్టు ప్రభు అని ఆశ్చర్యకరమైన సహాయము ఉద్యోగ దేవుడు ఇచ్చాడు. ఎందుకు? స్థిరపడు వరకు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రాస్పర్ యూ. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచండి. అందరూ విశ్వాసంలో లేచి పడండి. చాలాసేపు కూర్చున్నాం. చిన్న ప్రార్థన, ఒక 5 నిమిషాలు ప్రిపేర్ అవ్వండి ప్రార్థనలో. ఓ మై గాడ్. కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి కాసేపు మనుషుల నమ్ముకొని
మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయమని నీ చెంతకు చేరాను. యెహోషాపాతు అంటున్నాడు, మీ దేవుడిని యెహోవాను నమ్ముకున్నారా. ఎంతకాలము నువ్వు నమ్ముకోకుండా ఉంటావు అంతకాలము స్థిరపరచబడవు. కన్నీరు గాచి ఆ తండ్రి అడిగినట్టుగా నీవు కూడా ప్రభు నమ్మాలనే అనుకుంటున్నానయ్యా. అపనమ్మిక వచ్చేస్తుంది, నాకు ఎక్కడో అవిశ్వాసం నాలో కనబడుతుంది. నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయ తండ్రిని. చిన్న ప్రార్థన, అందరూ అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. నాయన నన్ను స్థిరపరచు ప్రభు అని అడిగినందుకు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయను, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నేను నమ్మినచో, మీరు ఎవరు పాడకండి, మీరు వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఏమైనా డిఫెక్ట్స్ ప్రభు మీకు వాక్యాలు చూపిస్తే సరి చేసుకోండి. జస్ట్ రెక్టిఫై, జస్ట్ రికన్సలైజ్, దేవునితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభు మనలో మీకు చేయి పెట్టబోతున్నాను. ప్రభు నన్ను ఒకసారి సరి చేయకండి. నాలో అహంకారం ఉంది, గర్వం ఉంది, ముక్కు మీద కోపం ఉంది, నాలో చాలా పనికని తీగలు ఉన్నాయి ప్రభు, అవి కత్తిరించు బాబు. అందరూ చిన్న ప్రార్థన, నోరు తెచ్చి ప్రార్థన చేయండి. కన్నీరు వస్తే ఆపొద్దు, చిన్న ప్రార్థన చేసుకోండి. నేను నమ్మినచో సిగ్గుపడనీయను, నన్ను నెమ్మదితో తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. యెహోషాపాతు అంటున్నాడు, మీ దేవుడిని నమ్ముకోండి. చాలాసార్లు నీ తెలివిని నమ్ముకొని, నీ జ్ఞానాన్ని నమ్ముకొని తూలిపడిపోయావు. ఎంతో నష్టం వచ్చేస్తుంది నీకు కదా. కన్నీటితో ప్రభు నిన్ను నమ్ముకుంటుందయ్యా, నీ మీద ఆధారపడతాను బాబు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. కన్నీటితో బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. నీ దానమని నీ చెంతకు చేరా. నీ చెంతకు వచ్చేసానయ్యా, నీ పాదాల దగ్గర వచ్చేసాను. మనుషులు కాలు పట్టుకున్నాను, సిగ్గు ప్రభా, నన్ను నేను మోసపోయాను బాబు. నీ పాదాల దగ్గరకు వచ్చేసాను ఆయన. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. అందరూ ప్రార్థన చేస్తున్నారా? కన్నీరు వస్తే ఆపొద్దు. ప్రే 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 ప్రే. ఎంతో నష్టపోయావు, ఇప్పటికే చాలా పోయింది, చాలా కోల్పోయావు కదా. కారణం ఏంటంటే నీ జ్ఞానం మీద ఆధారపడి నమ్ముకున్నావు. నీ జ్ఞానాన్ని, నేను తెలివి నమ్ముకున్నావు, మనుషులు నమ్ముకున్నావు, హ్యాండ్ ఇచ్చేసారు వాళ్ళు. ఇప్పుడే ప్రభు నేను నమ్ముకుంటానయ్యా, నీ సేవకులు నమ్ముకుంటానయ్యా, నీ సేవకుల మీద ఆధారపడుతున్నాను, వారి సహాయాన్ని తీసుకుంటాను తండ్రి. ఎప్పుడు విడిచిపెట్టను బాబు. తనమును నమ్ముకొని దగాపడ్డాను, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా
ప్రాణం బాబు. ఇక మీదట నీ మీద నమ్మకం పెట్టుకుంటాను. నా మనుషుల వైపు చూడను ప్రభు. తీర్మానాలు చేసుకోండి రాత్రే, తీర్మానాలు చేసుకో. ఈ రాత్రి నీ కన్నీరంతా ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇదే నెలలో ఇస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. రిసీవ్ రిసీవ్ రిసీవ్, పొందుకోండి. అందరూ కలిసి ఈ చేత పాడదాం. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు అయ్యా. సత్యవంతుడా ఆశ్రయుడవని చెంతకు పాడదాం గట్టిగా. ఆమేన్. యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణం, నీవే నా ఆశ, నా ప్రాణం నీవే ఉంది ప్రభు. నేను నమ్మినట్టు సిగ్గుపడనీయవు, నేను సిగ్గుపరచడు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదరు. ఆపత్కాలము నమ్ముకొనదగిన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. యేసు నీవే నమ్మినచు సిగ్గుపడనీయను, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఎస్, కొన్ని నిమిషాల్లో మీ చేతుల్లోనికి యేసయ్య శరీరం, ఆయన చిందించిన రక్తం మీ చేతులకి రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ చేతుల్లో పెట్టబోతున్నాడు. ఒక్కసారి దానికి ముందు యోగ్యమైన రీతిలో పాలుపులు పొందాలన్న సంగతి ప్రభు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోగ్యమైన రీతిలో దేవునితో మనుషులతో మీరు సమాధాన పడుతూ దానిలో మీరు పాలుపులు పొందాలని నేను కోరుతున్నాను. సిద్ధపాటు కలిగి ఇందులో పాల్గొని పొందాలని కోరుతున్నాను. ఏదో క్యాజువల్గా దీనిలో పాల్గొని పొందడానికి ప్రయత్నం చేయొద్దు. తీసుకోవాలి కాబట్టి తీసుకోవద్దు. సిద్ధపడితే యోగ్యమైన రీతిలో ఉంటే, అలాగే మీ మనస్సాక్షి మీకు చెప్తే మీరు ఇందులో చేపెట్టండి. అలాగే సిద్ధపడండి. మీకోసం, మీ సిద్ధపాటు కోసం దేవుని సేవకురాలు మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి ఇవ్వబోతుంది కదా. నిజంగా మనకి యోగ్యత రావాలని దేవుని అవసరాలు మీకు ప్రార్థన చేస్తారు. అలాగే కొన్నిసార్లు ప్రభు బలలో చేయి పెడుతున్నప్పుడు అద్భుతమైన స్వస్థత వస్తుంది. కొన్నిసార్లు ప్రభు బలలో చేతులు పెడుతున్నప్పుడు మన శాపాలన్నీ కొట్టివేయబడతాయి. సంథింగ్ విల్ హ్యాపెన్. ఏదో ఒక గొప్ప కార్యం మొదలు జరగడం ఖాయం. సిద్ధపడుతూ ఉండండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మోహనోతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర, ఆలోచనకర్త ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ దినం ఆదివారం నాయన ఆరాధన దినం ప్రభా తండ్రి. ప్రపంచమంతా దైవాన్ని స్తుతించి నేను ఆరాధించారు ప్రభా, నీకు వందనాలు
వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన చిన్న మందిగా కూడి ప్రభా ఈ దినం నాయన తండ్రి నాయన బలలో ప్రభా తండ్రి నాయన చేపట్టుటకు ప్రభా మీరు ఇచ్చిన అర్హతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎవరికి లేని ధన్యత కృప మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన నా యొక్క సంఘాన్ని మీరు కనికరించారు ప్రభా. అయా నాయన నా మందుని మీరు కనికరించారు ప్రభా, నీకు వందనాలు. అందుకే ప్రభా నీ రెక్క నీళ్ళలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టారు ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా యేసయ్యా తండ్రి నీ కృప యందు మేము నమ్మిక ఇచ్చి ఉన్నాం ప్రభా తండ్రి. నీ కృపలో మేము దాచిపెట్టి ఉన్నాం ప్రభా, నీకు దాసు చెప్పిన వర్తమానం ప్రభా అయ్యా మా హృదయాల్లో ఫలింప చేసినందుకు మీకు వందనాలు తండ్రి. దేవా ఈ నిరీక్షణ సిగ్గుపరచదయ్యా, నీకు వందనాలు అయ్యా నాయన ప్రభా తండ్రి. అయ్యా నాయన ఎన్ని నాళ్ళుగా మేము ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలన్నిటికీ మీరు జవాబిస్తున్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ కృపలో ప్రభా ఆ కార్యాలన్నీ జరగబోతున్నాయి ప్రభా, నీకు వందనాలు తండ్రి. కేవలం నీ అందరినీ మేము నమ్మిక ఇచ్చి ఉన్నాం ప్రభా. మేము మనుషులు నమ్ముకోలేదు దేవా, రాజులు నమ్ముకోలేదు దేవా, నీ అందరినీ మేము నమ్మిక ఇచ్చి ఉన్నాం ప్రభా. అందుకే మేము సిగ్గుపడం ప్రభా. అయ్యా మేము ఎవరి దగ్గర సిగ్గుపడవలసిన అవసరం లేకుండా చేస్తున్నారయ్యా, నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని తండ్రి పైవారిగా ఉంచావు, గొప్పవారిగా ఉంచావు. ఇది కేవలం నీ కృపే నాయన, నీకు వందనాలు తండ్రి. అయ్యా దుష్టుడి యొక్క దవడ ఎముక విరగొట్టేందుకు మీకు వందనాలు దేవా. యేసయ్యా దావీదు ప్రభా అయ్యా నేను ఎంతగా ప్రేమించాడు ప్రభా తండ్రి అని పిలిచినప్పుడు దేవా దావీదుకు ప్రతి విషయంలో సహాయం చేశారు ప్రభా. అయ్యా దావీదుని మీరు ఎంతో ప్రేమించారు, శాశ్వతమైన ప్రేమతో దావీదుని మీరు ప్రేమించారు ప్రభా. అలాగే ప్రభా నన్ను నా సంఘాన్ని నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారయ్యా, నీకు వందనాలు దేవా. మేము నాయన ప్రతి క్షణము దేవా ప్రతి రోజు నాయన కృతజ్ఞత కలిగిన వారుగా అయ్యా నీ కృపలో నాయన ప్రభా తండ్రి మేము నమ్మకం ఉంచేటట్లుగా ప్రభా అపనమ్మకం రాకుండా చేయండి. ఏ దుష్టాత్మ అయితే ఏ దురాత్మ అయితే తండ్రి అపనమ్మకం కలగజేస్తుందో ఇప్పుడు యేసు నామంలో దాన్ని బంధిస్తున్నాను ప్రభా. ప్రతి చీకటిని యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. బిడ్డలందరినీ కనికరించండి, నీ కృపలో దాచిపెట్టండి ప్రభా తండ్రి. యోగ్యకరముగా వాళ్ళలో చేపెట్టుటకు ప్రభా మాకు ఇచ్చిన అర్హతను బట్టి నీకు వందనాలు. పాపాలన్నీ క్షమించండి, ఏ దోషము లేకుండా చేయండి నాయన. మా హృదయాన్ని పరిశుద్ధ రక్తంలో కడగండి ప్రభా. నా వ్యతిస్తామిని సంఘాన్ని సంఘ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, ఎత్తి పట్టుకోండి ప్రభా. ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన తండ్రి. బిడ్డల కుటుంబాలు వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను దేవా. అయ్యా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తాను తండ్రి. నాయన ఏ దుష్టు కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి నాయన. అయ్యా ఏ దుష్టు కన్ను చంటి బిడ్డల మీద పడకూడదు ప్రభా, నీకు వందనాలు. అలాగే శాపంలో పాపంలో కొట్టుకుపోతున్న యవ్వన బిడ్డలు మీరు విడిపించండి నాయన. ఒక్క నోటి మాటతో తండ్రి సర్వ సృష్టిని సృష్టించిన వాడా తండ్రి నీ కృపలో యవ్వన బిడ్డలు దాచిపెట్టండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సలారిచ్చిన ఆంటీ గారిని అంకుల్ గారిని ప్రభా తండ్రి వారి కుటుంబ సభ్యులందరినీ బంధువుని వారి యొక్క సంతానాన్ని ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మాకు శ్రేష్టమైన మందిరాన్ని దయచేయండి. కొట్టవట్ల మందిరం ఆయన కడుతుండగా ప్రభా తండ్రి నీ కృపలో ప్రభా ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. శ్రేష్టమైన మందిరం మేము కట్టాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా ఈ చేతుల్ని బలపరచండి, వాడుకోండి. నీ సేవకుని ప్రభా అంచెలంచెలుగా తండ్రి దీవించి జ్ఞానముతో ప్రభా అనేక ప్రాంతాల్లో దేశ విదేశ నలుగుల ప్రాంతాల్లో తండ్రి గొప్ప దైవజనుడిగా ఒక గొప్ప ప్రవక్తగా వాడుకోమని అడుగుతున్నాను. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వాళ్ళ హృదయాలు తెరిచినందుకు మీకు వందనాలు. నీ కృప యందు వారికి నమ్మిక ఉంచేటట్లు ప్రభా వారిని నేను స్థిరపరచండి ప్రభా. అయ్యా ప్రవక్తలు నమ్ముకునుడే అంటున్నావు తండ్రి. నాయనా మాకన్నా పైన నాయకులు ప్రభా మేము లోబడేవారిగా తండ్రి మీ కొరకు రోషంగా బ్రతికే కృప మాకు దాయించమని అడుగుతున్నాను దేవా. ఈ సంతానగర్ ప్రాంతంలో ఎవరైతే ప్రభు మైక్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వినగలే చెవి గ్రహించగలే మంచి మనసు వారికి దాయించండి ఆయన, నీకు వందనాలు. మీకే సమస్త మహిమలు గంతులు చెల్లిస్తూ ప్రభా అయ్యా బలలో అందరూ నాయన అయ్యా యోగ్యకరముగా చేయి పెట్టుటకు సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డని కనికరించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.